అవును. కామం, శృంగారం రెండు ఒకటేనా? కామం మరియు శృంగారం రెండు ఒకటేనా? కాదు. రెండు ఒకటి కాదు. భగవద్గీత అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ భగవద్గీతలో ఒక లైన్ చెప్తాను వినండి. కామము వలన క్రోధము కలును, క్రోధము వలన మనిషి అవివేకం చెందును, అవివేకం వల్ల మనిషి అధోగతి పాలవును అని ఉంది. మళ్ళీ రిపీట్ చేస్తాను. కామము వలన క్రోధము కలుగును, క్రోధము వలన మనిషి అవివేకం పాలవును, ఆ అవివేకం వలన మనిషి అధోగతి పాలవుతాడు. అంటే దీనికి అర్థం ఏమంటే కామం వల్ల క్రోధం, క్రోధం వల్ల మనిషి ఆలోచన రాహిత్యాన్ని కోల్పోతాడు, అవివేకిగా మారిపోతాడు, దానివల్ల అధోగతి పాలవుతాడు, అంటే నాశనం అయిపోతాడు అని ఒక వర్డ్ ఉంది. సో మరి కామం మరి కరెక్టే, మంచిదే అని అందరూ అంటూ ఉంటారే. మరి భగవద్గీతలో ఒక లైన్లో చెప్పేశారే కామం అనేది మంచిది కాదు అని. అందుకే కామం వేరు, శృంగారం వేరు. ఇప్పుడు కామం, శృంగారం ఈ రెండిటి గురించి నాకు తెలిసిన కొంచెం వాల్యుబుల్ థింగ్స్ చెప్తాను చూడండి. కామం అనేది ఏంటి? కామం అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఒక స్త్రీనో లేదా ఇంకొక పురుషున్నో చూసినప్పుడు వాడి మీద పుట్టే కోరికనో తన మీద పుట్టే కోరికనో కామం అంటారు. అది శరీర అవయవాల్ని చూసో లేదా ఇంకొన్ని ఆర్గాన్స్ చూసో మనిషిని చూసి పుడుతుంది. ఆ కామం ఏమవుతుందంటే కోరికగా మారిపోతుంది. ఆ కోరిక అనేది ఏంటి? చావదు, ఆశను పెంచుతూనే ఉంటుంది, నిన్ను దహించేస్తూ ఉంటుంది. మరి కామం లేకుండా మనం ఎలా పిల్లల్ని కంటాం అది ఇది అంటే దానికి కావాల్సింది కామం కాదు, శృంగారం. శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నారు, పార్వతీ పరమేశ్వరుడు ఉన్నారు. వాళ్ళు నీ శరీరం ఏంటి, నా శరీరం ఏంటి, నువ్వెలా ఉన్నావు, నేనెలా ఉన్నాను చూసుకోరు. అత్యంత పవిత్రం రెండు మనసులు కలయిక అన్నది శృంగారం. అందులో ప్రతిదీ వాళ్ళు చూసే విధానం, స్పర్శించే విధానం, ముద్దాడే విధానం ప్రతిదీ అత్యంత పవిత్రంగా ఉంటుంది. శృంగారంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక్కసారి శృంగారంలో కలిసినా సరే వాళ్ళు కొన్ని యుగాలైనా మనిషి కోసం వెయిట్ చేయగలరు. ఎందుకంటే అందులో